ముందు రోజునే దిగిపోతారు. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ నుంచి అదే పని మీద ఉండాలి. మధ్య వాళ్ళు చేసేది ఒక గంట పట్టించలేదు, కానీ ఇలాది ముందు నుంచి ఉండాలి. దాంతోపాటు పబ్లిక్ కి తలనొప్పి, ఎక్కడికక్కడ బ్యారికేడ్లు కట్టి ఇదంతా. అదే బై రోడ్డు వెళ్ళిపోవడం మానేసేసి ఇట్లా వెళ్తారు. అది దాని వలన హెలికాప్టర్ల వాడకం ఎక్కువైపోయింది, ప్రత్యేక విమానాల వాడకం కూడా. వీటి ఇంపాక్ట్ ఏమైపోయిందంటే మనుషుల కొరత ఎక్కువైపోయింది. ఇప్పుడు మనకి ఇంకొకటి ఏమైందంటే, ఇదివరకు నేను విజయవాడ నుంచి హైదరాబాద్ పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, యాడికి పోయినా, ఛత్తీస్గఢ్ యాడికి పోయినా నేను బై రోడ్డే వెళ్ళేవాడిని. గంటలు రోజులు తిరిగిన ఉన్నాయి. తమిళనాడుకి పోయానంటే కరెక్ట్గా 1 గంట లైవ్ ఇచ్చా. అప్పుడేది మన చిన్న శివకాశి అంటారు, మన దీని దగ్గర తిరుపతి దగ్గర నుంచి లోపలికి పోవాలి. అక్కడ పల్లెపట్టు అని ఉంటుంది. అక్కడ దీపావళి బాణాసంచా శివకాశి తర్వాత అత్యధికంగా అమ్మేది అక్కడే తమిళనాడు. మనం ఇంత బస్తాడు 1000 రూపాయలకు వచ్చేస్తాయి, ఇక్కడ 15,000 పడుతుంది. అలాంటి ఊరు అనమాట. అక్కడికి వెళ్ళాను నేను. అక్కడ అంతకుముందు కవరేజ్ చేశాను తిరుపతిలో ఉన్నప్పుడు. తర్వాత ఇక్కడికి వచ్చిన టైంలో నేను విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యి రాగానే ఒక 10 రోజులకో 15 రోజులకో అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. అర్జెంట్గా నన్ను పోమన్నారు ఇక్కడి నుంచి. దీపావళి రేపు, ఇవాళ నరక చతుర్దశి రోజు నన్ను